జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ఆంధ్రప్రదేశ్లో తొలి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి అసెంబ్లీ సమావేశాలను జూన్ 19న నిర్వహించే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం. అయితే కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే తొలి 2 రోజులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రొటెం స్పీకర్ శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలి రోజే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోజు వీలు కాని పక్షంలో ఎమ్మెల్యేలతో మరుసటి రోజు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార ప్రక్రియ తర్వాత శాసనసభ స్పీకర్ ఎన్నికను చేపట్టనున్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఇప్పుడున్న సీనియారిటీ ప్రకారం ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే స్పీకర్ గా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది. అయ్యన్న పాత్రుడు, మండలి బుద్ధప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ గా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఏది ఏమైనా ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో అటు అధికార ఎన్డీఏ కూటమి, ఇటు ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్సీపీ మధ్య సభలో మాటల యుద్ధం హోరాహోరీగా వాడీవేడిగా నడిచే అవకాశం ఉంటుందని చర్చించుకుంటున్నారు ప్రజలు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, ఫ్యాక్షన్, రాజకీయ హింస, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, పక్షపాత ప్రవర్తన లేదా పోలీస్ విధుల దుర్వినియోగం, పోలీస్ చిత్రహింసలు, కస్టడీ లేదా లాకప్ మరణాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం ఉన్న అన్ని అంశాలకు సంబంధించిన సమాచారం అందించాలని పోలీస్ శాఖకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఆయా ఎస్పీలు, సిపిలకు ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.